Thank you, brother Ravi. Thank you. Yeah.
థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్ వచ్చి పాల్గొనడం కోరుతున్నాను. దేవానికి స్తోత్రములు దేవుని హల్లెలూయా హల్లెలూయా ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ఎవరికి పాల్గొన్నాం చేసేదో వారి వందనాలు మా పట్ల చూస్తున్నాం. ప్రేమకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. భాగ్యమైన నీకు పనికిరాని వారు మమ్మల్ని లేకున్నాం ప్రభువా. అందుకని నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తల్లి గర్భాలు భూములు చేసే మమ్మల్ని ఏర్పరచుకున్న ప్రభువా. నీ సొత్తుగా చేసుకొని అబ్బాన్ని చేసే బాధ్యత చేసిన ప్రభావ అందులో బట్టి నీకు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. గొప్ప దేవా నీకే స్తోత్రం చెల్లించిన ప్రభువా. నిత్యము వేవేల చేత పొందవలసిన మా యేసయ్యా నీకే స్తోత్రం చెల్లించిన ప్రభువా. నిత్యము జ్ఞాన ప్రతిజ్ఞానాల చేత పొందవలసిన యేసయ్యా నీకే స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం యేసయ్యా నీకే వందనాలు చేతులైతే దేవుని మౌనంగా మన యొక్క స్వరాన్ని దేవుని పడుతుంది హల్లెలూయా 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 ప్రభువా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం.
స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము హల్లెలూయా హల్లెలూయా దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా 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 మీరు మాత్రమే ఉండి మీ నామానికి మహిమ అంతా ప్రభావం చెల్లించుకోవాలి. మా ప్రభువుని ప్రీతి వారు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి ప్రార్థిస్తున్నాం. మా ప్రేమలో తండ్రి ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే చక్కగా వర్షంలో నడిపించిన సహోదరుడు రాకేష్ గారికి మంచి పండుగ ఇప్పుడు మన మధ్య చాలా మంది ఉన్నారు. సాక్ష్యం చెప్పదలుచుకున్న వాళ్ళు ఏదైనా వచ్చి సాక్ష్యం చెప్పాలనుకుంటే ఈ యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక మేరని ఆయన కుటుంబం చెల్లించాలంటే దేవుని యొక్క కుటుంబం కనుక ఆ కుటుంబం పంచుకోవాలంటే పంచుకోవచ్చు. దయచేసి ఎవరైనా అక్కడైనా మాట్లాడవచ్చు, లేదా స్టేజ్ పైన మాట్లాడవచ్చు. దయచేసి మనం ఎందుకంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో 6 o'clock కల్లా మనం 6:10 కల్లా మనం అట్లీస్ట్ 8 ప్రతి లాస్ట్ వీక్ కూడా మేము కాలేజీ ఉంది
కనుక దయచేసి మీ అందరూ సహకరిస్తే మనం మిగిలిన టైంలో మనం ఫినిష్ చేయడానికి దయచేసి కంప్లీట్ అయిపోయిందంటే అదే మాది ఒంగోలు కాదు, మాది ఇక్కడే మధ్యపడ అనే ఒక విలేజ్. అక్కడ నుంచి ఒక 2 months బ్యాక్ నేను ఒంగోలు వచ్చాను. అమ్మ నేను నాకు చెల్లి కూడా చెల్లి బీటెక్ అయిపోయింది. విజయవాడలో టైం కోసం తీసుకున్నాను. నేను గుడ్లవల్లి అనే ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ అయిపోయింది. నర్సరావుపేటలో బీటెక్ అయిపోయింది. అయితే నా గురించి నాకు పరిచయం అవుతుంది. నేను ఇక్కడ ఒంగోలు కారణం ఏంటంటే మా నాన్న ఎల్ఐసి ఏజెంట్. సో ఉద్యోగ రీత్యా మా నాన్న అమ్మ నేను నేను చేశాను. అయితే దేవుడు చేసిన దేవుడికి ఒక 2 మాటలు నేను మనసుకొని నేను సెలవు తీసుకున్నాను. సెప్టెంబర్ నెల గడిచిన సంవత్సరం సెప్టెంబర్ నెల నేను ఎంటెక్ కంప్లీట్ అవ్వాల్సిన సమయంలో మా కాలేజ్కి ఇంటర్వ్యూ వేరే కంపెనీ వాళ్ళు ప్లేస్మెంట్స్ వచ్చారు. అప్పుడు ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. 30 members మా కాలేజ్ నుంచి అటెండ్ అయ్యారు. అయితే నాకు కొంచెం చాలా భయం వేస్తూ ఉంది. ఇంటర్వ్యూ అనగానే కొంచెం వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, మనం వాటి ప్రతి దానికి ఆన్సర్ చేయాలి. అయితే నాకు చాలా భయం వేస్తూ ఉంది. మాట్లాడమే నాకు రాదు, ఎలా వాళ్ళకి సమాధానం చెప్పాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అయితే నాకు జాబ్ రావాలని చెప్పి నాకు ఇష్టం లేదు, కానీ ఆశ అసలు అయితే లేదు, కానీ అవసరం నాకు. కాబట్టి దేవా నాకు ఒక జాబ్ అంటే నాకు చాలా అవసరం దేవా, కాబట్టి నాకు జాబ్ వేసి రేపు నేను ఇంటర్వ్యూ పెట్టాలని చెప్పి ప్రార్థన చేసుకొని 2 days ప్రార్థన చేసుకొని భయం వేస్తా ఉంటాను. అయితే ఇంటర్వ్యూ వెళ్తా ఉన్నాను. ఫస్ట్ పేరు నాది, నేను కూడా రాకేష్ అని పిలిచారు. ఇంకా నాకు తగ్గంటే అసలు పడదు, తక్కువ చేసి ఫస్ట్ వేసుకుని వెళ్ళాను. కూర్చోబెట్టాను. 10 days నన్ను ఇంటర్వ్యూ చేశాను. అయిపోయిన తర్వాత ఈవినింగ్కి 30 members అటెండ్ అయ్యారు. అయితే 15 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పారు, కానీ నేమ్స్ రిలీజ్ చేయలేదు. నాకు 15 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పారు. అయితే ఒక 5 members పేరు చేసేసి పలానా వ్యక్తి సెలెక్ట్ అయ్యారు, పలానా వ్యక్తి సెలెక్ట్ అయ్యారు చెప్పేసారు. కానీ నాకు భయం వేస్తాను. ఫస్ట్ నేనే కలిగింది, నా పేరు కొంచెం కూడా రాలేదని చెప్పి నాకు బాధేస్తూ ఉంది. అమ్మకు ఫోన్ చేశాను, మా ఇలా ఇంటర్వ్యూ జరిగింది, మంచిగా జరిగింది, నాకేం భయం వేస్తూ ఉంది, కొంతమంది పేరు చేసి నా పేరు తెలియదని చెప్పి భయం వేస్తూ ఉంది. దీనికన్నా దేవుని చిత్రమైతే అది వస్తుంది, దేవుని చిత్రం కాకపోతే అంతకంటే ఎక్కువది వస్తుందని చెప్పి అమ్మను ప్రోత్సహిస్తూ ఉన్నాను. అప్పుడు నేను చాలా పవర్లే వేస్తాను కదా చెప్పి అనుకుంటా ఉన్నాను. అయితే 2 days తర్వాత 5 మంది పేరు తెలిసింది కదా, ఇంకో 5 members పేరు తెలిసింది. దాంట్లో నాకే లేదు, నేను చాలా భయపడుతూ ఉన్నాను. చెప్పనుకున్నాను, దేవా నువ్వు నాకు ఈ దాంట్లో నాకు ఛాన్స్ ఇస్తే నేను సాక్ష్యంగా చెప్పుకోవడానికి నేను నిలబడ్డాను చెప్పి అట్లీస్ట్ ఫస్ట్ తెలియకుండా లాస్ట్ 15 నెంబర్ అయినా నా పేరు ఇస్తే బాగుంటుంది అని చెప్పి ప్రార్థన చేసుకుంటాను. దేవుడి వల్ల ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకి మెసేజ్ వచ్చింది వాట్సాప్లో, ఎవరు సెలెక్ట్ అయ్యారని. సో నేను ఫస్ట్ భయం వేస్తా చూసాను. ఫస్ట్ పేరు ప్రాక్టీస్ అయ్యింది నా పేరు. అలాగే ఇట్లా దాన్ని బట్టి నేను చాలా హ్యాపీ అయ్యాను. మా ఊళ్ళో చెప్పాను, సంఘంలో ఏ సాక్ష్యం వెళ్ళాను. దీని కదా కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి దేవుడి పని నాకు చాలా ఆసక్తి ఉంది. కాబట్టి నేను దేవుని ఒకే అడుగుతాను, దేవా నేను ఈ పని చేస్తాను, నువ్వు నా పని చేయండి, దేవుడిని అదే అడుగుతాను. కాబట్టి కొన్ని సహోదరుడు ఏంటంటే మనం దేవుని పని ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మన పని తప్పకుండా చేస్తాడు. మనం కొన్ని సందర్భాల్లో ఆ పని కష్టమని మనం అనుకుంటాం, కానీ అది మన దృష్టిలో చాలా పెద్ద పని, కానీ దేవుని దృష్టిలో చాలా చిన్నది. అందుకే ఈ తల వెంటలో నేను లెక్కించి ఉన్నాను అని దేవుడు అంటారు. అంటే మన నెక్కులు రోజు చాలా ఓడుతూ ఉంటాం, మనకి ఎన్నుండే తెలియదు, కానీ ప్రతి ఒక్క వ్యక్తుల దేవుడు లెక్క పెట్టి మనకి. అంటే అంతగా మన పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం విషయం కానీ దేవుడు మన చేతి విడువడు. కాబట్టి మనం ఆయన చేయకుండా మనం నచ్చినట్లయితే దేవుడు మనం ఊహించిన రీతిలో అనుకున్న రీతిలో గొప్ప ఆలోచిస్తాయని చెప్పి గ్రహించిన నమ్మాను. అదేవిధంగా మరి ముఖ్యమైన
మాట ఏంటంటే చెప్పడానికి కొంచెం సంతోషంగా ఉన్నా చాలా బాధ వేస్తుంది. మరి ముఖ్యంగా జోసఫ్ అన్న గారికి దాని మెయిన్ ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒంగోలు నాకు ఎవరు తెలియదు, అంటే చదువుకుని ఎక్కడైనా నాకు ఎవరు తెలియదు. కానీ నేను ఇక్కడికి ఇది ఆదవారు చర్చకొచ్చి నేను ఇలాగే యవనస్తుంది అయితే నన్ను జోసఫ్ అని ఫోన్ చేసి నన్ను పిలిచాడు. నేను అనుకున్నాను పాటలు పాడడానికి పిలిచాడు అనుకున్నాను. నేను మనీ ఇస్తానని చెప్పి అనుకున్నాను. సరే, ఎందుకంటే నేను పాటలు పాడడానికి నా పెళ్ళికి వెళ్తాను. నన్ను వేరే వాళ్ళ కూడా పరిచయం అయ్యాడు. అయితే సర్లే ఒకరోజు వెళ్ళి మళ్ళీ ఇంటికి ఉన్నాను అనుకున్నాను. కానీ అన్నతో కలిసిన తర్వాత అన్న అనేక మాటలు చెప్పడం ఆత్మీయ సహోదరులకు మంచిగా నా యొక్క పరిచర్య లేకపోతే అన్న చేసే పని ఏ విధంగా చేస్తారో అవన్నీ నాకు కొంచెం నేను ఏ విధంగా నడుచుకోవాలో అన్న ఒక మాట చెప్తా ఉన్నాను. అంటే ఈ మధ్య రెగ్యులర్గా వింటాను ఏంటంటే మనం ఏదైతే కొన్ని సందర్భాల్లో ఇది రాదని అనుకుంటాము అవి దేవుని దగ్గర తెలియదేవా ఇది నాకు దయచేసి అందులోకి నీకు స్తోత్రం అని చెప్పి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అది తప్పకుండా మనకు దేవుడు ఒకరోజు లేకపోతే 2 లేకపోతే 2 days లేకపోతే 1 week ఎప్పటికైనా దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడని అన్న చెప్తున్నప్పుడు ఆ యొక్క మాటను చాలా బలపరుస్తుంది. అదేవిధంగా నా నేను ఫోన్ చేసినప్పుడు మా నాన్న ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నేను నాన్న లేకపోతే నేను ఎక్స్ప్రాక్ట్ వస్తున్నాను, నేను ఇబ్బంది పడవని నేను ఎంతగానో ప్రోత్సహిస్తా, ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తాను. దాన్ని బట్టి నేను కృతజ్ఞతని అయితే కాకపోతే మన అందరినీ వదిలిపెట్టి ఎలా నాకు ఆసక్తి లేదు, కానీ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి, తప్పదు. సో నా కోసం ప్రార్థన చేయండి. నేను అక్కడ నా మనసు మొత్తం ఇక్కడే ఉందని చెప్పి నేను భావిస్తున్నాను, ఇక్కడే ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ నుంచి నేను మ్యాక్సిమం 90% ఉన్నాను. అలా ఉంటే మంత్కి ఒకసారి అయినా రావాలని నేను ట్రై చేస్తాను. నా కోసం ప్రార్థన చేయండి. ఇప్పటివరకు ప్రతి దాంట్లో ఆత్మపరిశుద్ధి దేవుడు మంచి అవకాశం కల్పించాడు. అందుని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. నాకు పాట పాడడం నుంచోటి తెలియదు, కానీ దేవుని కృప వల్ల ఈ మధ్య నుంచోనే సాధించడానికి దేవుడు మంచి సమయం ఇచ్చిన బట్టి ఉంటాను. ఇప్పటివరకు ధరించిన మీ అందరికీ వందనాలు. ఈ 5 వారాల్లో అమ్మను మంచిగా ప్రయత్నించినంత వరకు అందరూ ప్రత్యేకంగా వందనాలు. ఇంతవరకు మాట్లాడినందుకు ఈ నామాన్ని దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. You are not going far, you are going out of the boundaries. నీ యొక్క సరిహద్దులు ఏదైతే ఉన్నాయో మనకి లాస్ట్ వీక్ ఏదైతే దేవుడు సెలవిచ్చాడో he was going to extend the boundaries. మన యొక్క పరిధుల్ని ఆయన విస్తరింప చేస్తాడు. నీవు బయటకు వెళ్తున్నావేమో, you are still our spiritual brother and you are my brother and we are the family of Christ. కాబట్టి never get sad. ఎందుకంటే ఆ యొక్క పౌలు కూడా ఒక సమయంలో బయటికి వెళ్ళాల్సి వచ్చింది. Because he went out the boundary, God blessed him abundantly, used in mighty way. Don't think otherwise. అలా ఆలోచించుకుంటూ దేవుడు ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఆ ప్రణాళికలో నీవు వెళ్తున్నామని, ఆయన రాజ్యం విస్తరణలో నీవు గొప్పగా వాడబడుతున్నామని నేను నమ్ముతున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. Thank you. Such a wonderful testimony given by my dear brother, colleague, Rakesh. It's a wonderful, heartfelt. Great. Thank you. కానీ మా సహోదరుడు, మా సంఘ సభ్యుడు, మా కుటుంబ సభ్యుడు ఒక వ్యక్తి వెతుకుతున్నాడంటే just felt very happy. Very happy. దేవుడు ఆ ధన్యత ఆ బిడ్డకి ఇచ్చాడంటే స్పీక్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఒకసారి చప్పట్లు ఇలా అంటున్నారు కదా. ప్రతి ఒక్కరు కూడా దేవుడు అంటే God is preparing something better for us. Don't think that you are losing something. God has lot of plans. అంత చెప్పినట్టు కనుక మనమంతా వెతుకుతున్నామంటే మనము సమాజానికి పనిచేయాలి, మన కుటుంబానికి గౌరవంగా ఉండాలి. అలానే ఆత్మీయ జీవితంలో మనం కూడా ఎదగాలి. ఫిజికల్గా మనం వెళ్తేనే ఆత్మీయ జీవితంలో ఎదగాలి.
డోంట్ ఫీల్ యూఆర్ ఆల్వేస్ విత్ యూ, యూఆర్ ఆల్ ద ఫ్యామిలీ, యూఆర్ ఆల్వేస్ విత్ యూ ఎనీ టైం. మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం, క్రీస్తులో మనందరం కూడా మనం ఎప్పుడు కూడా ఒక భౌతిక ఇక్కడ లేకపోయినా మీ మనసంతా ఇక్కడే ఉంది, మేమంతా కూడా కనుక దయచేసి మనం వచ్చేటో ఉండొచ్చు ఎప్పుడైనా ఏది. సో రాకేష్ మేము మిస్ అవ్వలేదు, మనం ఎక్కడికి వెళ్ళలేదు, ఆత్మీయంగా ఉన్నాం, కలిసి ఉందాము అని ఆ యొక్క నిరీక్షణ క్రీస్తులో మనం ఉండాలి. మనం ఇక్కడ లేకపోయినా ఉన్నా కూడా మనం క్రీస్తులో ఉన్నాం. అంటే ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మనం వెళ్ళే ముందు మన మధ్యన రాష్ట్ర సాంస్కృతిక గారు ప్రార్థన చేసిన తర్వాత మన బ్రదర్ జోసఫ్ గారు అందిస్తారు. దయచేసి రాష్ట్ర సాంస్కృతిక గారు రెండు గురించి సేవ చేస్తున్నారు. ఆయన మమ్మల్ని కొంచెం రావడం చాలా సంతోషకరం. కనుక ఆయన ప్రార్థన అనంతరం పాస్టర్ గారు జోసఫ్ గారు దేవుని వాక్యాన్ని మనం అందించాలని ఈరోజు టైంలో టైం కొంచెం టైం మోస్ట్ ఇంపార్టెంట్. నేను జోసఫ్ గారు చెప్తున్నాను, ఎందుకంటే దేవుని చూసిన అందరూ సమానమే కనుక మనం ఎంత కార్యక్రమం చేసినా దేవుని కదా అంగీకారంగా లేకపోతే అది యాక్సెప్ట్ చేయలేక అది విత్ టైం ఫ్రేమ్లో మనం కనిపించాలి. అందరం కళ్ళు మూసుకుందా బాగుపోయి ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన మన యేసయ్య, ఈ ఘనమైన నామాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పటివరకు తండ్రి నాయన పాటల ద్వారా నిన్ను మహిమపరుస్తూ వచ్చారు, చప్పట్ల ద్వారా నిన్ను మహిమపరుస్తూ వచ్చారు, ఆరాధన ద్వారా నిన్ను మహిమపరుస్తూ వచ్చారు తండ్రి. దయల తండ్రి, కృపల రాజా, చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను, సహాయం దయచేయండి. ఎందరైతే తండ్రి నాయన నీ యొక్క సన్నిధికి వచ్చారో పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ సన్నిధిలో తండ్రి వారి యొక్క హృదయాలను నెమ్మది కలిగించే భాగ్యాన్ని కృప దయచేయండి. నీ సేవకుడు తండ్రి నేను వాక్యం గుర్తపరుచుగా తండ్రి నాకును కావలసిన వర్తమానము తండ్రి నీ శిలువు సాటున మరుగుపరుచుకొని తండ్రి నాయన ఆ బిడ్డను మీరు వాడుకోనండి, సహాయం దయచేయండి. అయా తండ్రి నీ సేవకుని బలపరచండి, స్థిరపరచండి. అయా నీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం అనుగ్రహించండి. మీ యొక్క వర్తమానం ద్వారా తండ్రి మా హృదయాలను మీరు భద్రపరచుకోండి. అయా దాని రీతిలో మేము నడిచి వాక్యాన్ని కృపను దయచేయండి. ఉన్న సమయానికి నష్టములకే అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ గారు. ఇక రోజు మనము దేవుని వాక్యానికి మనము ఆయుధమై మనం వెళ్తున్నప్పుడు ఫస్ట్ దేవుడిని అడిగాము, మనం సిద్ధపాటు హృదయాలు మనకు ఉన్నాయా? ఎందుకంటే మన యొక్క జీవితంలో ఎప్పుడైతే సిద్ధపాటు హృదయం కలిగి ఉంటుందో మనము ఆశతో మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంట. ఎలా వెళ్ళాలి? ఆశతో ఆయన సన్నిధికి వెళ్ళాలి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. క్లుప్తంగా పెద్దగా చదవండి. మళ్ళా ఇంకొకసారి చదువుతామా గట్టిగా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 17 17 ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా
ఏలుదురు. రెయిన్ అంటే ఏంటంటే ఏలడం. మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి సార్లు ఏంటి దేవా, ఎక్కడికి వెళ్తున్నాం దేవా, ఏమి చేయాలి దేవా అన్న ఆలోచన వచ్చిందండి. కన్ఫ్యూజ్ స్టేట్ ఎవరు లేదండి మీరు, కన్ఫ్యూజన్లో. అలాగే ఏంటి దేవా, ఎక్కడికి వెళ్తున్నానో నాకు రిసోర్సెస్ లేవు, ఏమి చేయాలో కూడా తెలియట్లేదు అన్న ఆలోచన మీకు ఎవరికైనా కలిగిందా? దేవుడు అంటున్నాడు, నిన్ను తయారు చేసింది దేనికోసం అండి? ఏలడానికి. దేనికోసం చెప్పండి అందరు గట్టిగా. బానిసగా బతకడానిక, లేదా కష్టపడుతూ బాధపడుతూ బతకడానిక? ఒక నిమిషం అండి, ఫ్యాన్స్ రెండు ఆఫ్ చేద్దాం, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయి. బ్రదర్స్ ఎవరో సిస్టర్స్ ఇటువైపు ఫ్యాన్ ఆఫ్ చేయండి స్విచ్. దేనికోసం అండి? ఏలడానికి. ఎక్కడ ఉంటుందో దేవుడు ఆ చీకటిలో నుంచి ఏం చేస్తాడు? వెలుగుని తీసుకొస్తాడు. మనము కష్టపడుతూ బాధపడుతూ భయపడుతూ ఉంటున్న సమయంలో God will makes a way. ఆ యొక్క చీకటిలో నుంచి దేన్ని తీసుకొస్తాడంటే? వెలుగుని తీసుకొస్తాడు. నీ యొక్క జీవితంలో టెస్ట్ ఎదుగుతూ ఉన్నా, పరీక్షలు నీవు ఫేస్ చేస్తూ ఉన్నా, ఒకనొక సమయంలో God will make the test into a testimony. ఆ యొక్క పరీక్షని సాక్ష్యముగా మార్చగల శక్తి సామర్థ్యము నీ నా దేవుడికి ఉంది. యేసుక్రీస్తు వారు యొక్క లోకంలోనికి జన్మించిన తర్వాత కూడా ఆ యొక్క హేరోదు మహారాజు ఏం చేశారంటే, ఆ యొక్క పిల్లలందరినీ చంపించి వేశాడు. ఎక్కడెక్కడైతే అక్కడ కష్టం ఉంటుందో, కన్నీరు ఉంటుందో, God will create a way. నీవు ఆ యొక్క కొద్ది సమయమే కావచ్చండి, చాలా తక్కువ సమయం కావచ్చు, కానీ దేవుడు నీవు నిరీక్షణగా నీవు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ ఉంటావో God will make a way. నీ జీవితంలో ఎక్కడైతే చీకటి ఉంటుందో దేవుడు అంటున్నాడు God will make a way. బయట ఎవరైతే సహోదరులు ఉన్నారో, బయట సహోదరులు ఎవరైతే ఉన్నారో, బ్రదర్స్ డేవిడ్ రాయ్, ప్రకాష్ గారు, అందరూ లోపలికి వచ్చేయండి. మన యొక్క సంఘము బయట ఉంటే వీళ్ళేంటి మాదిరికరంగా లేదు అన్న ఆలోచన వస్తుంది. సో కమ్ ఇన్సైడ్. ప్రకాష్ అందరూ వచ్చేయండి, లోపలికి వచ్చేయండి. బికాస్ దిస్ ఇస్ ద వర్డ్. ఎందుకంటే ఇది దేవుని వాక్యము కనుక. వాక్యంలో శక్తి ఉంటుంది. మనము ఏదో we are making influence to others. ఇక్కడ పలానా చోట అంబేద్కర్లో సంఘం జరుగుతుందంట, ఎవరు లోపల అందరూ బయట ఉంటారంటే ఎటువంటి సాక్ష్యం అవుతుందండి? సో అందరూ లోపలికి వచ్చేయండి. కమ్ ఆన్ ఇన్సైడ్. వి వాంట్ టు సీ ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్. దేవుడు ఏమంటున్నాడంటే, ఎక్కడైతే కన్నీరు ఉంటుందో, ఎక్కడైతే బాధ ఉంటుందో, ఎక్కడైతే కష్టం ఉంటుందో, God was creating a light in the darkness. ఇక్కడ ఇంత లైటింగ్ ఉందండి. ఈ లైటింగ్ లో ఇంకొంచెం లైటింగ్ అవసరమా? చీకటిగా ఉంది, ఒక రూమ్ అంతా చీకటిగా ఉంది. రూమ్ అంతా ఎలా ఉంది? చీకటిగా ఉంటుంది. దేర్ నీడ్ ఎ లైట్. అక్కడ ఆ ప్రదేశంలో ఏం కావాలంట? వెలుగు కావాలంట. నీ జీవితము ముందు ఎక్కడ, ఏ ప్రదేశంలో ఎక్కడెక్కడైతే చీకటిగా ఉంటుందో God was saying, keep your eyes fixed on him. నీ యొక్క కన్ను దృష్టి ఆయన మీద పెట్టినప్పుడు ఎంతమంది హేరోదు మహారాజులు వచ్చినా, ఎంతమంది ఫరో రాజులు వచ్చినా, దేవుడి కార్యాన్ని ఆపడానికి ఎవ్వరు కూడా నుంచోలేరండి. నో వన్ కెన్ విత్స్టాండ్ ఆన్ ఆర్ బిఫోర్ గాడ్, బికాజ్ హి ఇస్ ఎ గుడ్ గాడ్, బికాజ్ హి ఇస్ ఎ గ్రేట్ గాడ్ అండ్ హి వాస్ ఎ వండర్ మిరాకిల్ గాడ్. ఆయన ఏమంటారంటే అద్భుతాలు చేయవాడు. అద్భుతాలు చేయవాడంటే మీనింగ్ ఏంటంటే ఆయన ద్వారా ఒక కార్యము ఏర్పరచబడాలి. అది ఏ సిచ్యువేషన్ అయినా, అది ఏ పరిస్థితి అయినా, నీ సొంత బలముతో కానీ, నీ సొంత కష్టంతో కానీ నువ్వు ఆ యొక్క పనిని పూర్తి చేస్తే ఏమని చెప్తావు? నేను కష్టపడ్డాను. ఇట్ వాస్ డన్ బై మీ. ఎవరికి ఇస్తున్నావంటే మహిమ? నీకు నీవు ఇచ్చుకుంటున్నావు. సాక్ష్యం ఎవరికి వెళ్తుంది? నీకు. నేను కష్టపడ్డాను కాబట్టి ఐఏఎస్ వచ్చింది, నేను కష్టపడ్డాను కాబట్టి గవర్నమెంట్
మహిమ ఆయనకి వెళ్ళాలి, ఘనత ఆయనకి వెళ్ళాలి, సాక్ష్యము ఆయన గురించిన సాక్ష్యము మాత్రమే ఉండాలి. ఎంతమంది హేరోదు మహారాజులు వచ్చినా ఆ యొక్క వెలుగుని ఆపడము అసాధ్యము. ఎందుకు అసాధ్యం అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దానికి మీనింగ్ ఏంటంటే 5:6లో ఏం చెప్తారంటే, వెలి చూపు వల్ల కాక విశ్వాస మూలములనే నడుచుకుంటున్నాము. మనం దేన్ని బట్టి మనం నడుచుకోవాలంటే మనకి కనిపించే సిచ్యువేషన్ మీద మనం ఆధారపడకూడదంట. ద థింగ్స్ దట్ we cannot see. ఏమని చెప్తున్నాడు? నీకు కంటికి కనపడని విశ్వాసం అంటే ఏంటంటే నీకు కనిపించే సెన్సెస్ మీద ఆధారపడేది కాదండి. హేరోదు మహారాజు బయట ఏం చేస్తున్నాడు? పిల్లల్ని చంపవేస్తాడు. కానీ దేవుడు ఎక్కడ మార్గాన్ని తెరిచాడు? ఒక పశువుల పాకలో మార్గాన్ని ఏర్పరిచాడు. మనం అనుకుంటున్న సిచ్యువేషన్ అయినా, అది ఏ పరిస్థితి అయినా దేవుడు ఎలా చేస్తాడంటే, నీవు నీ యొక్క జీవితంలో విశ్వాసం అనే ఇంధనం ఉండాలి. విశ్వాసం అనే ఇంధనం, పెట్రోల్ ఉండాలి. నీ జీవితం ఎలా నడవాలంటే విశ్వాసం అనే పెట్రోల్తో నడవాలి. మన బండి పెట్రోల్ లేకుండా నడుస్తుందండి. మన క్రైస్తవ జీవితం కూడా దేని మీద డిపెండ్ అయ్యిందంటే నీ యొక్క కనిపించే సెన్సెస్ మీద కాదండి. దేని మీదంట? విశ్వాసము మీద ఆధారపడుతుంది. నీవు ఎప్పుడు ఎక్కడావో తెలుసా అంటే నీ యొక్క విశ్వాసపు చూపులు. ఇందాక బ్రదర్ చెప్పినట్టు, లేక తమ్ముడు చెప్పినట్టు, నేను ఏదైతే కావాలనుకుంటున్నానో పొంది ఉన్నానని ప్రార్థన చేయడం, అదే కదా విశ్వాసము. నీకు కనిపించే వాటి మీద కాకుండా, నీకు అదృశ్యమైన వాటి మీద, నీకు కనిపించే వాటి మీద కాకుండా, నీ సెన్సెస్ మీద ఆధారపడకుండా. నీకు ఇంకా రాలేదు, ఇంకా జాబ్ రాలేదు, అదే కదా చెప్పింది, ఇంకా జాబ్ రాలేదు. కానీ మార్చ్ 11, 23, 24 ఏం చెప్తుందండి? నీవు ఏదైతే ప్రార్థిస్తున్నావో అది పొంది ఉన్నాను. అది ఏ సిచ్యువేషన్ అయినా, అది ఏ పరిస్థితి అయినా, నీకు దేవా నాకు ఇది కావాలి అని అడగకూడదు అంటండి. ఏమని అడగాలి? దేవా నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎప్పుడైతే నీవు అటువంటి రీతిలో నీవు ఎప్పుడైతే నడుస్తావో అప్పుడంట దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. అది నీ సొంత ఆధారం మీద, నీ సొంత బలం మీద, నీ సొంత కష్టం మీద ఆధారపడ్డావు అనుకో. అన్నా నేను రోజు 24 గంటల్లో 20 గంటలు చదువుతున్నాను కాబట్టి నేను ఆశ్రయం, లేకపోతే ఆశ్రయం అంటే కాదు. కానీ దేవుడు ఏమంటాడంటే నీవు ఎక్కడైనా ఏ పరిస్థితి అయినా మహిమ ఘనత ఆయనకి మాత్రమే చెల్లాలి. అది ఏ సిచ్యువేషన్ అయినా కూడా దేవుడు అంటున్నాడు, అది నీకు కనిపించే వాటి మీద కాకుండా కనిపించిన వాటి మీద నీ దృష్టి పెట్టాలి. నీ వెలి చూపు మీద నీవు ఆధారం చేసుకోకూడదు అంటే. దేని మీద ఆధారం చేసుకోకూడదు? నీ కంటి ఏదైతే కనిపిస్తుందో. ఈ బయటకు వెళ్తే హేరోదు మహారాజు చంపేస్తున్నాడు, ఎక్కడ ఉండాలో తెలియదు. ఏం చేశారు వాళ్ళు? పశువుల పాకకి వెళ్ళారు. ఎలా వెళ్ళారు? ఎవరు నడిపించారు? దేవుడు నడిపించాడు. అది కొద్ది కాలమే అవచ్చండి, కానీ దేవుడు ఏమంటున్నాడంటే God will make a way when there is no way. దేవుడు మార్గాన్ని తయారు చేస్తాడు అక్కడ మార్గమే లేనప్పుడు. ఏం చేస్తాడు? మార్గమే లేదనుకోండి, దేవుడు అక్కడ మార్గాన్ని ఏర్పరుస్తాడు. నీవు చేయవలసింది ఏంటంటే నీవు డ్రెస్ వేసుకొని కూర్చోవాలి. ఏం వేసుకొని కూర్చోవాలి? ఏం వేసుకొని కూర్చోవాలంటే ఏ డ్రెస్ వేసుకోవాలి మనం? ఎఫెసీ పత్రికలో మనకి తెలిసింది, బాగా తెలిసింది 6వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. రక్షణము శిరస్నానము, ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. నీ యొక్క మైండ్లో ఏమని ఉండాలి? నేను దేవుని పిల్లని, నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెని. ఏ అపాయం నా దగ్గరికి రాదన్న ఆలోచన నీకు ఎప్పుడు వస్తుంది? రక్షణ అనే శిరస్త్రాణము నీవు ధరించినప్పుడు. రెండోది చదువుదాం. రెండోది దేవుని వాక్యమును ధరించుకునండి. ఏంటంట? దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును, స్వాడ్ని, ఆ
ఆ యొక్క ఖడ్గం ఏం చేస్తుందంట? సత్యం ఏం చేస్తుంది? చీల్చి వేస్తుంది. ఆ యొక్క కత్తి ఉన్న లక్ష్యం ఏంటంటే అది ఎంత బలముగా ఉన్నా ఆ యొక్క కత్తి ఒక్కసారి ఎలా అంటే తెగిపోదు. నీ యొక్క జీవితంలో వాక్యం అనే ఖడ్గము నీ జీవితంలో ఉండాలి. ఏముండాలి? వాక్యం అనే ఖడ్గము. నీవు అనుకోవచ్చు నీకున్న నాలెడ్జ్ మీద బేస్ అయ్యి నేను దేన్నైనా చేస్తాను అనుకోవచ్చండి, కానీ అది అసాధ్యం. ఏంటంటే అసాధ్యం. ఎందుకంటే ఈ లోకాన్ని దేంతో జయించగలము? వాక్యముతో మాత్రమే. వాక్యం అనే ఖడ్గముతో మాత్రమే. ఏం చేయాలి? వాక్యం అనే ఖడ్గముని రావాలంటే దివారాత్రము చదువుకోవాలా? బట్టి పట్టాలా? ఏం చేయమన్నాడు? దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అది ధ్యానిస్తున్నప్పుడు ఏంటంటే అది ఖడ్గములాగా మారుతుంది. ఎలా మారుతుంది? ఖడ్గములాగా మారుతుంది. ఏమైతుంది ఆ ఖడ్గములాగా మారిన తర్వాత అంటే నీ ముందు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ యొక్క ప్రాబ్లం నిన్ను ముంచి వేస్తూ ఉంటుందని, ఆ యొక్క ప్రాబ్లం నిన్ను కిందకి వేస్తూ ఉంటుంది. నీవు బయటికి రాలేవు. కష్టం ఇంకా అయిపోయింది. దావీదు కూడా తన యొక్క మనసు ఏం చేస్తుంది? అయిపోయింది. నీ చుట్టూరు సైన్యం ఉన్నారు, నీ జీవితం అయిపోయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ ఉన్నారండి? ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో రాజు సైన్యం, ఇక ఫరో రాజు సైన్యం ఉన్నప్పుడు దారే లేదు. ఎవరు నడిపించారు? ఆయన వాక్యము. ఏం నడిపించారండి? ఆయన వాక్యము ద్వారా మాత్రం ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసుకొని చిన్న పాపమైన, అది చిన్న అబద్ధమైన, పెద్ద అబద్ధమైన దేవుడి దృష్టిలో అది పాపమే. చిన్న పాపము, పెద్ద పాపము, మధ్యలో పాపము, 75% సిన్, 80% సిన్ ఉండవండి. ఉన్నది ఒకే ఒకటి, అది చిన్నదైన. వాళ్ళు ఏం చేశారండి? ఆదామాలు మన తాతయ్యలు ఏం చేశారు? మోసపోయి చెయ్యొద్దన్న పనిని చేశారు. అది కూడా చిన్నది, ఒక చిన్న పండు మాత్రం. తరతరాలు ఆ యొక్క పాపం ఏం చేస్తుంది? వెంటాడుతూనే వస్తుంది. దేవుడు అంటున్నాడు నీ జీవితంలో ఏమంటించాలి? సత్యమనే యొక్క బెల్ట్ను ధరించాలి. సత్యమనే బెల్ట్ను ధరించినప్పుడు నేను కాదు తిరిగింది, అవ్వ చెప్తే నేను తిన్నా. నేను కాదు ఆ యొక్క పండు తిరిగింది, నేను కాదు, ఫస్ట్ అమ్మ తిని నాకు చెప్పింది కాబట్టి నేను తిన్నా. చాడీలు చెప్పడం కూడా ఆయన ఇష్టం. చాడీలు చెప్పడం కూడా ఆయనకి ఇష్టం లేదు. నీ జీవితం చూసినప్పుడల్లా ఎవ్రీవన్ షుడ్ సీ క్రైస్ట్ ఇన్ యు. అందుకనే పౌలు అంటాడు నేను ఆయన పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరిని పోలి? ఆయన్ని పోలి నడుచుకోండి. ఆయన జీవితం చూసినప్పుడు సత్య మార్గము, ఆయన మార్గము సత్యము జీవం. ఎందుకంట అది జీవితం అంతా ఆయన మార్గంలోనే ఉంటుంది. కాబట్టి అందరూ అనుకుంటారు ఆ యొక్క క్రైస్తత్వం అంటే ఒక మతమనం, లేదా ఇది ఏదో ఒక తెగను అనుకుంటారు. కానీ క్రైస్తత్వం అంటే ద వే ఆఫ్ లివింగ్. ఏంటంటే ద వే ఆఫ్ లివింగ్, నీ జీవిత విధానమే క్రిస్టియానిటీ. క్రైస్తత్వం ఏంటంటే నీవు 24 గంటలు ఉంటే ఎంతసార్లు యు ఆర్ మేకింగ్ రిమెంబరింగ్ ద క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీవు ఎంతసేపు ఆయన్ని నీవు ప్రతిబింబించేలాగా చూస్తున్నావు. అందరు లోకస్తులాగే బ్రతుకుతున్నావా, లేదా మన జీవితంలో ఆయన్ని పోలి నడుచుకుంటున్నావా? ఒకే ఒక ప్రశ్న, నీ జీవితంలో సత్యం అనే జీవితం ఉందా? చిన్న అబద్ధమన్నా పెద్ద అబద్ధమన్నా ఆయన దృష్టిలో అబద్ధమైతే అది అబద్ధమే. ఇంకోటి ఏంటంటే విశ్వాసం అనే విశ్వాసం అనే షీల్డ్, కవచం. నీ జీవితంలో ఎన్ని ఆబ్స్టికల్స్ వస్తున్నా కూడా విశ్వాసం ఉంటే ఏదైనా కూడా సాధ్యమే. నీ విశ్వాసం ఎలా ఉండాలి? నీ ముందు కొండ ఉంది, కొండ అంటే ఏదో కొండ అనుకుంటా ఉంటారండి. ఆ కొండని దేవుడు ఏం చేస్తాడంటే ఇక హిబ్రూ భాష ఏముంటుందంటే ఇట్ వాస్ ఎ ప్రాబ్లం ఇన్ యువర్ లైఫ్. ఏంటంటే అది నీ జీవితంలో ఉన్న
సమస్య. మార్క్స్ 11:23 ప్రతి దాంట్లో దేవుడు నన్ను రిమైండ్ చేస్తూ ఉంటాడంటే మన యొక్క ప్రార్థన సరి చేసుకోమని నాకు దేవుడు రిమైండ్ చేస్తూ ఉంటాడండి. మార్క్స్ 11:23 మళ్ళా ఒకసారి చదువుదాం. అది ఎంతగానో రెవల్యూషన్ ఇచ్చింది, నన్ను ఉత్తేజింప చేసింది, నా ప్రార్థన జీవితంలో ఒక గొప్ప రెవల్యూషన్ ఇచ్చింది. ఆ యొక్క వచనం ఒకసారి చదవలేదు. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పిన చెరువునని నమ్మిన ఎడల వాడు చెప్పిన చెరువునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏంటంట? ఆ యొక్క ప్రాబ్లం తీరిపోయిందని ప్రార్థన చేయమన్నాడు. అది ప్రాబ్లం అయినా, అది అనారోగ్యమైన, అది కష్టమైన, నష్టమైన దేవుడు ఏమంటున్నాడు? తీసివేయబడింది యేసు నామములో. అది ఏదైనా కూడా దేవుడు అంటున్నాడు తీసివేయబడిందని ప్రార్థన చేయమన్నాడు. అంతేగా చెప్పింది. మార్క్స్ 11:23-24 బైబిల్ ఉన్న చేతులెత్తండి. మార్క్స్ 11:23-24 ఉంది కదా. ఏమని ప్రార్థన చేయమన్నాడు? ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సమస్య తీరిపోయిందని ప్రార్థన చేయి. అప్పుడే కదా నీ జీవితంలో విశ్వాసం చూసేది. ఇతరులు నీ జీవితంలో ఏం చూస్తారంటే, అరే ఇంత తెల్ల బట్టలు వేసుకున్నారా, ఎంత గొప్ప విశ్వాసరా, యా ఇంత తెల్ల డ్రెస్ వేసుకుంది, ఎంత గొప్ప విశ్వాసాన్ని చూడండి. నీ విశ్వాసాన్ని చూస్తుంది ఈ జనం. నీవు ఎలా బ్రతుకుతున్నావో చూస్తుంది ఈ జనం. ఈ జనం ఏం చేస్తున్నారంటే నీ యొక్క జీవితంలో ఎటువంటి స్థితి అయినా, ఎటువంటి పరిస్థితి అయినా నీవు ఎలా ఎదుర్కొంటున్నావు, దే ఆర్ వాచింగ్ యు. నీవు అనుకోవచ్చు నన్ను ఎవ్వరు చూడట్లేదు, ఏం చేసినా సరిపోతుంది. నీ పక్కన ఉన్న ఫ్రెండ్సే ముళ్ళులో అవుతారు, నీ పక్కన ఉన్న ఫ్రెండ్సే ముళ్ళులో అవుతారు. ఇంత చిన్న సమస్య వచ్చింది, వెంటనే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూసావా సాతానుడు ఎంత ఆనందపడతాడో తెలుసా? కానీ దేవుడు ఏమంటున్నాడు? నా దగ్గరికి రా. ఈ యొక్క వస్త్రాలను నువ్వు ధరించుకున్నప్పుడు, నీ యొక్క సత్యం అనే వస్త్రం నువ్వు ధరించుకున్నప్పుడు, ఆ యొక్క బెల్ట్ నీ నడుముకి నువ్వు కట్టుకున్నప్పుడు నీ జీవితంలో ఏం కనపడుతుందంటే సత్యము మాత్రమే. ఇతరులు ప్రాబ్లమ్స్, ఇంకా సమస్యలు నీ జీవితంలో వచ్చినప్పుడు ఏం చూస్తారంటే, అరే ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు, కింద పడిపోతున్నా కూడా దేవుడి యొక్క విశ్వాసం ఉంచాడు, దేవుడు ఉంచోబెట్టాడు. ఇంకోటి ఏం చెప్పాడంటే, నీ యొక్క జీవితంలో నీతిని నీవు ధరించుకోవాలి. దేని ధరించుకోవాలి? నీతి. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. అనేకమంతుల ప్రార్థన ఆయన వింటాడా? నీతిమంతుల ప్రార్థన, the prayer of righteous will be answered. ఆయన వింటాడంటే, కానీ బైబిల్ ఏం చెప్తుంది? the righteous prayer is answered. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడని చెప్పాడు. నీ జీవితంలో నీతి అనే శిరస్సు నీవు ఎప్పుడైతే ధరిస్తావో నీతిని, యు ఆర్ మేకింగ్ ఏ కంప్లీట్ డ్రెస్. నీవు యుద్ధానికి సిద్ధమన్నా. సరే అన్న, యుద్ధానికి నేను ఈ డ్రెస్సెస్ అంతా వేసుకున్నాను, ఆ యొక్క విశ్వాసాన్ని నేను ధరించాను, సమాధానం కలిగి నేను వెళ్తున్నాను. సమాధానం కలిగి వెళ్తున్నావు అండి. నీవు వస్తున్నప్పుడు అరే వీడు వచ్చారా మనల్ని చంపేస్తారా, అరే ఈ యొక్క చెల్లి వచ్చిందిరా నన్ను వదిలేస్తారా, అలా ఉంటుందా? రే ఈ చెల్లి వచ్చింది, ఎంత హ్యాపీగా ఉందో, నేను తనతో తన బాధలన్నీ నేను షేర్ చేసుకుంటాను, తన దేవునికి దగ్గర చేస్తుంది అన్న యొక్క సాక్ష్యం నీ జీవితంలో ఉంటుంది. సమాధానం కలిగి నీవు ఉంటున్నావా లేదా? కొంతమందితో బాగుండి కొంతమందితో వైరం కలిగి ఉండమని చెప్పాడా? ఎక్కడైనా చెప్పాడంటే బైబిల్లో? నా బైబిల్లో అయితే ఎక్కడ కనపడలా. నువ్వు కొంతమందితోనే నువ్వు మలుచుకుంటూ మిగతా వాళ్ళతో వద్దులే అని చెప్పాడా? నీవు ఎంతమంది ఉన్నా నీవు సమాధానము కలిగి నీవు జీవించాలి. నీవు సమాధానం కలిగి జీవిస్తే ఏమైందంటే, నీవు ఆ ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు ఆ యొక్క ఇంటి ఎన్విరాన్మెంట్ అంతా మారిపోతుంది. నీవు ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు ఆ యొక్క తల్లో లేకపోతే తండ్రి వచ్చి, అరే పలానా రమేష్ వచ్చాడా, పలానా పార్తు వచ్చాడా, ఎంత హ్యాపీగా ఉందో, నాకు ఎంత హ్యాపీగా ఉందో అన్న సాక్ష్యం మంచిదా? లేదా అరే ఈడు వచ్చాడా బాబు మనల్ని తినేస్తాడా? రెండు సాక్ష్యాల్లో ఏ సాక్ష్యం నీవు కలిగి ఉన్నావు? సమాధానకరమైన సాక్ష్యం నీవు కలిగి ఉన్నావా లేదా? నీవు సమాధానాన్ని
The gospel of peace is important in your life. సమాధాన గల ఏంటంటే సమాధానం అనే నీ యొక్క జీవితంలో సమాధానం లేకపోతే, నీ జీవితంలోనే లేకపోతే నీవు ఇతరులకు ఏమిస్తావు? ఇతరులు క్రైస్తవుడు అని ఎప్పుడు నేను చూస్తాను తెలుసా అంటే, అది ఎంత బాధ వచ్చినా కూడా, కష్టం వచ్చినా కూడా, కన్నీరు వచ్చినా కూడా ఆనందంతో ఎదుర్కొన్నప్పుడు he was called as a real Christian, he was called as a real believer in Christ. అది ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంతో ఆయన సన్నిధికి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో, God was saying you that he will make you way. అన్న ఈ యొక్క వస్త్రం అంతా నేను ధరించానన్న తర్వాత ఏం చేయాలంటే, నీవేం చేయాలంటే మార్క్స్ వార్త 12వ అధ్యాయం 36వ వచనం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 36వ వచనం. నీ శత్రువులను నీకు పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడి వైపున కూర్చుంటామని ఏం చేయమన్నాడు? పరిగెత్తమన్నాడా? సరే అన్న, నేను ఇదంతా ధరించాను, నేను పరిగెత్తాను, యుద్ధ భూమిలో నేను పరిగెత్తమని చెప్పాడా? ఏమని చెప్పాడు? నీ శత్రువుల్ని నీ కాళ్ళ కింద ఉంచే వరకు ఎక్కడ ఉండమన్నాడు? ఆయన కుడి పార్శ్వాన కూర్చోమని చెప్పాడు. సిట్టింగ్ ఆన్ హిస్ ప్రెసెన్స్. మార్త ఏం చేసిందండి? ఏం చేసింది? హడావిడిగా నా ఇది చెయ్యాలా, ఈ అన్నమయ్య పెట్టేస్తాను, ఇది నేను చేసేస్తాను. కానీ మరి ఏం చేసింది? ఆయన పాదాలను పట్టుకొని ఆయన మాటలను వింటా ఉందని దేవుడు ఎవరికి బహుమానం ఇచ్చాడు? మరి మార్తా నీ జీవితంలో అటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ భరిస్తున్నావా? లేదా సమాధానంగా ఆయన మాటల్ని వింటూ ఆయన జ్ఞానంతో నీవు నడిచి ఎలా నీకు దారిని తయారు చేస్తారంట. తయారు చేసి సిట్టింగ్ ఆన్ హిస్ ప్రెసెన్స్ అంటే ఏంటంటే ఖాళీగా నిద్రపోమని చెప్పడం కాదండి, నిద్రపోమని చెప్పట్లా. సిట్టింగ్ ఆన్ హిస్ ప్రెసెన్స్ అంటే ఆయన సన్నిధిని నీవు ఆనందించు, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఇంకా ఏం చేయాలండి? నీవు ఆయన సన్నిధిని నీవు వెతకాలి. దివారాత్రము దాన్ని ధ్యానించినప్పుడు ఆయన జ్ఞానం నీ జీవితంలో వచ్చి నువ్వు చేయవలసింది ఏంటంటే అంటే ఆయన సన్నిధికి వెళ్ళడం నీ వరకు. మిగతా ఆయన బ్యాక్ స్టేజ్ వర్క్ అంతా ఆయన చూసుకుంటాడు, బ్యాక్ స్టేజ్ వర్క్ అంతా ఆయన చూసుకుంటాడు. నీవు చేయవలసింది ఏంటంటే ఆయన సన్నిధిలోనికి వెళ్ళడం. సిట్టింగ్ ఆన్ హిస్ ప్రెసెన్స్ విల్ నెవర్ గెట్ యు ఫియర్. ఆయన సన్నిధిలో ఉంటే నీకు భయం రాదంట. ఆయన మాటలు నీవు వింటా ఉంటే కష్టము రాదంట. ఆయన మాటలు నీవు వింటా ఉంటే నీవు స్ట్రెస్ అయిపోయా, నా వల్ల కాదు, నేను నా చేయలేదని మాటలు నోట్లో నుంచి రాదు. ఏమొస్తుందంట? విశ్వాసం అనే షీల్డ్ ముందుకు వస్తుంది. ఇట్ విల్ యాక్టివేట్ ఇన్ ద రైట్ టైం. విశ్వాసం నీ జీవితంలో యాక్టివేట్ అయినప్పుడు he will make you right things happen in a right time. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కన్నీరు వచ్చినా, God was saying I will make a way. నీవేం చేయాలా? ఆయన విశ్వాసం అనే కవచాన్ని నీ జీవితంలో ధరించుకుంటే he was going to make a way when there was no way. నీ యొక్క జీవితంలో మార్గమే లేనప్పుడు God was saying to you I am going to make a way when there was no way. సెకండ్ ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో నీవు కూర్చున్నప్పుడు ఏమవుతుందంట? నీకు భయం రాదంట, దిగులు రాదంట, చెంత నీ చేత నీ యొక్క దరికే చేయాలంట. ఇంకోటి ఏమైందంటే ఈ యొక్క లోకము ఎటువైపు వెళ్ళినా కూడా నీవు కదలకుండా ఆయన సన్నిధిలో ఏ విధంగా అయితే ఆ యొక్క రాతి నేల మీద కట్టుకున్న ఇల్లు ఉంటుందో, ఆ యొక్క ఇల్లు తుఫాన్ వచ్చినా, అలజడి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా ఆ యొక్క ఇల్లు కూలితోనే కూలిపోదు. ఎందుకంటే ఆ యొక్క ఇల్లు రాయదు. నీ యొక్క సత్యము మీద నీ జీవితంలో కట్టుకొని ఉంటే, ఆయన వాక్యము మీద నీవు కట్టుకొని ఉంటే, దేవుడు అంటాడు అది ఏ తుఫాన్ అయినా యు విల్ రూల్, యు విల్ రైన్ ఇన్ యువర్ లైఫ్. నీవు ఏలతావని చెప్పాడు. ఏలతావంటే ఏదో చిన్న చిన్న వాటి మీద కాదండి, లోకమంతటి మీద ఏ అధికారం ఎలా ఇస్తాడు? క్రీస్తు. ఎవరి ద్వారా? నీ సొంత మీద, సొంత జ్ఞానం మీద క్రీస్తు
నందు ఏలుదువు. ఆయన త్రూ హిమ్ యు విల్ రెయిన్. యు విల్ రెయిన్ త్రూ హిమ్. ఎప్పుడైతే ఆయన జ్ఞానాన్ని నీవు తీసుకుంటావో, ఆయన సన్నిధిని నీవు అనుభవిస్తూ ఉంటావో, గాడ్ వాస్ సేయింగ్ యు విల్ రెయిన్. యు విల్ రెయిన్. నీవు ఏలుతావు. ఎందుకు ఏలుతావంటే నీ ద్వారా ఎవరు మహిమపరచబడుతున్నారు? అలాగా అల్విన్ ద్వారా అల్విన్ హీ వాస్ యూజింగ్ హిమ్ యాజ్ ఏ రైట్ వెసల్. సరైన పాత్రగా ఆయన వాడుకుంటున్నాడు. ఎప్పుడు ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి. ఆ యొక్క డ్రెస్ అనేది నీవు ఎప్పుడైతే ఆ యొక్క డ్రెస్ నువ్వు ధరిస్తావో, ఆ యొక్క ఎప్పుడైతే నీ యొక్క ఆ యొక్క కవచాన్ని, ఆ యొక్క ఆర్మర్ని ధరిస్తావో, అప్పుడు మాత్రమే దీంట్లో ఏది మిస్ అయినా కూడా కింద పడిపోతుంది. సమాధానకరమైన జీవితం కలిగి ఉంటే ఎంతో మేలు. ఎందుకంటే అది ఇతరులకి ఆశీర్వాదకరంగాను, నీ ఇంటికి ఆశీర్వాదకరంగాను ఎందుకుంటుందంటే యెషయా గ్రంథం మనం చూసినట్లయితే తొందరగా ముగిద్దామంటే, యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను, దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశములను యెహోవా ఎవరు కలుగు చేస్తారంట? ఎవరు? నీవు కలుగు చేస్తావా? ఆయన కలుగు చేస్తాడు. ఇంకే రైట్ టైం రైట్ ప్లేస్. అందుకని అంటున్నాడు 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనంలో దావీదు చేసిన పని చూద్దాం. ఫస్ట్ సింపుల్తో తను పోరాడాడు. ఫస్ట్ తన దేంతో పోరాడాడు? సింపుల్తో పోరాడినప్పుడు ఎలా చేశాడండి? తను ఏదైనా వాడాడా? ఒంటి చేతితో సింహాన్ని వేశాడు. తర్వాత గొలియాతు దగ్గరికి వెళ్దాం. గొలియాతు దేంతో చేశాడండి? దేంతో చంపేశాడు గొలియాతుని? ఒడిస్సెలతో. తర్వాత రాజుని సమూహాలను ఎలా చంపేశాడండి? ఖడ్గముతో. దీంట్లో మనము గుర్తించాల్సింది ఏంటంటే దావీదు ప్రతి యుద్ధానికి అప్గ్రేడ్ అవుతున్నాడు. మన ఫోన్ అప్డేట్ వస్తూ ఉంటానండి, ప్లీజ్ అప్డేట్ యువర్ ఫోన్. ఎందుకు వస్తుంది? ఈ యొక్క జీవితంలో అప్డేషన్ అనేది అవ్వకపోతే ఆయనకు నీవు అప్డేట్ అవ్వాలని, ఎలా అప్డేట్ అవ్వాలన్నా నాకు తెలియజేయండి. అప్డేట్ అంటే నీవు ఆయన సమయంలో 1 నిమిషం స్టార్ట్ చేయడం, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించడం స్టార్ట్ చేస్తే తర్వాత రోజు ఎంతసేపు చేయకపోతే మంచిదా? 2 నిమిషాలు. తర్వాత 3 నిమిషాలు. ఆయన సన్నిధిని నీవు ఆనందించడం, నీవు అప్రిషియేట్ చేయాలి. ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే ఒకే స్థితిలో ఉండాలి. మహిమనిచ్చి అధిక మహిమకి నీవు వెళ్తేనే అది నిజమైన క్రిస్టియానిటీ. దట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ. ఎప్పుడు నేను ఒకే పని చేస్తానన్నా అంటే గొలియాతు 1 నిమిషంలో దావీదుని పడగొట్టేవాడు. నేను ఇదే చేస్తానన్నా, చేతితో చంపేస్తానన్నా అంటే సరిపోదు. ఇట్ విల్ నెవర్ బి ఎనఫ్ బికాజ్ యు హావ్ టు అప్డేట్ యువర్ పాత్వే. నీవు నీ యొక్క ఆయుధాన్ని నీవు అప్డేట్ చేసుకోవాలి. విశ్వాసం కలిగి ఉన్నాను. నువ్వు విశ్వాసం ఇంకా ఎక్కువ కలిగి ఉండాలని ఏం చేయాలి? ఆయన వాక్యాలు నీవు faith comes by hearing and hearing the word of God. వినడం వల్ల విశ్వాసం కలుగును. ఆ యొక్క ఏ మాటలు వినాలంట? క్రీస్తు గురించిన మాటలు మాత్రమే. ఎవరి మాటలు? క్రీస్తు గురించిన మాటలు విన్నప్పుడు మాత్రమే నీ జీవితంలో విశ్వాసం వస్తుంది. తర్వాత ఏం చేయాలన్నా? ఇంత అప్డేట్ అయిన తర్వాత దావీదు ఎక్కడైనా ఓడిపోయాడంటే ఎక్కడైనా ఓడిపోయాడా? ఎక్కడ ఓడిపోయినట్టే చరిత్రలో ఏం చేశాడు దావీదు? అప్డేట్ అవుతున్నాడు. ఎలా అప్డేషన్ వచ్చిందంటే అప్డేట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని సన్నిధిలో. దావీదంట హృదయానుసారుడు అని ఎందుకంటే వాడు తెలుసాడు దావీదుని. తను దేవుడి నుంచి తొలగిపోయినా వెంటనే ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేవాడు. ఎలా వచ్చేవాడు అంటే పరిగెత్తుకొని వచ్చాడు. ఆయన సన్నిధిని
క్షమించలేవా? నా యొక్క పాపం నేను నా నుండి వేరు చేసేది తీసివేయలేవా అని ప్రార్థించడము ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన సన్నిధిని అనుభవించడం ఆయన స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే నీవు ఆయన సన్నిధిని అనుభవిస్తావో ఆయన అన్నాడు, ఐ విల్ గివ్ యు ద విజ్డమ్ టు రూల్ ఓవర్ ద నేషన్స్. ఈ యొక్క లోకాన్ని నీకు ఏలడానికి ఎలా వీలవుతామో, ఎలా ఏలుతామంటే క్రీస్తు ద్వారా మాత్రమే. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. బై ద క్రైస్ట్ యు కెన్ రూల్. యేసు క్రీస్తు ద్వారా మాత్రమే నీవు ఏలుతావు. యు విల్ రీడ్ త్రూ క్రైస్ట్. యు విల్ రీడ్ త్రూ క్రైస్ట్. ఈ సొంతంగా దాని మీద ఆధారపడితే ఏ విధముగా అయితే అలెగ్జాండర్ చేశాడో అలా క్వశ్చన్ మార్క్ లైఫ్లో నువ్వు కలిగి ఉంటావా? అలెగ్జాండర్ ఏం చేశాడంట? నా చేతులు బయట పెట్టండి, నా యొక్క మెడికల్స్ అన్ని చేయండి అని నేనంటే వేస్ట్ చెప్పి జీవితాన్ని తను ఎందుకు చూపించాడు? ఎందుకు చూపించాడంటే తనని అలెగ్జాండర్ ద గ్రేట్ అనొచ్చు, కానీ చనిపోయేటప్పుడు నా చేతులు బయట పెట్టండి. ఇలా ఎందుకు చనిపోయాడంటే అలెగ్జాండర్ he doesn't find an answer in his life. తన యొక్క జీవితాన్ని గురించిన యొక్క పర్పస్ అనేది లాస్ట్ దాకా తెలుసుకోలేకపోయాడు. నీవు కూడా నీ యొక్క జీవితము ఏ విధముగా ఉంది? నీ యొక్క జీవితము ఏ విధముగా ఉంది? అరే నా జీవితం ఇలా ఉందిరా అని ముసలోడయ్యాక 60 ఏళ్ళు వచ్చాక 70 ఏళ్ళు వచ్చాక బాధపడాల్సిన అవసరం లేదండి. ఆయన సన్నిధి వెళ్తే ఆయన అంటున్నాడు, నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను. దేనికి చేయడానికి? నిన్ను ఏలడానికి, ఈ యొక్క లోకాన్ని ఏలడానికి, నా ద్వారా ఈ లోకాన్ని ఏలడానికి జ్ఞానాన్ని నా దగ్గరికి నేను ఇస్తాను. నీవు చేయవలసిందల్లా నా దగ్గరికి రా. కమ్ ఇన్ టు మై ప్రెసెన్స్. కమ్ ఇన్ టు మై ప్రెసెన్స్. ఐ విల్ గివ్ యు ద నాలెడ్జ్, ఐ విల్ గివ్ యు ద విజ్డమ్ అండ్ ఐ విల్ గివ్ యు ద సెన్స్ టు డీల్ ద సిచ్యువేషన్. ఆ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యని డీల్ చేయడానికి, పరిష్కరించడానికి జ్ఞానాన్ని నేను దయచేస్తాను. మనం అనుకుందాం దావీదు ఆ యొక్క ఒంటి చేతితోనే గొలియాతుని చంపడానికి వెళ్ళాడు అనుకోండి. జయించగలడా గొలియాతుని? ఒడిస్సాలో తీసుకొని వెళ్ళాడు కాబట్టి, ఆ యొక్క ఒడిస్సాలో తీసుకెళ్ళాడు కాబట్టి, బికాస్ హీ టేక్ ద థింగ్ అండ్ హీ గోయింగ్ టు ద వార్ఫేర్. నీవు కూడా ఇక సమస్య వచ్చినప్పుడు బాధపడి కష్టపడాల్సిన అవసరం లేదండి. యూ హ్యావ్ టు అప్డేట్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో ఏం కలిగి ఉండాలంటే ఆ యొక్క అప్డేషన్ అనేది రావాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు వాక్యం దగ్గరికి వెళ్ళాలి. అన్నిటికీ అన్నిటికీ దేవుడి వాక్యమేనా అంటే అవును. అన్ని దాంట్లో దేవుని వాక్యము మాత్రమే, ఆయన సన్నిధి మాత్రమే. నీకు ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్ ఉంటుంది. నీ యొక్క జీవితంలో కష్టం ఉంటే, ఆ యొక్క బాధ ఉన్నా కూడా, చీకటి ఉన్నా కూడా నీవు వెలుగుని తయారు చేసే దేవుడు నా దేవుడు. నీవు చేయవలసింది ఏంటంటే ఆయన సన్నిధిలో నీవు దివారాంతము ఆయనని, ఆయన సన్నిధి యందు నీవు ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధి యందు నీవు ఉంటావో దేవుడు అన్నాడు, ఐ విల్ మేక్ ఎవ్రీథింగ్ హ్యాపన్ ఇన్ ఏ రైట్ వే, ఇన్ ద రైట్ సిచ్యువేషన్, ఇన్ ద రైట్ టైం. నువ్వు యేసుక్రీస్తు అని అనేవారు ఏలుదురు. నీవు ఏలాలంటే నీవు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఆ యొక్క డ్రెస్ ధరించాలి. ఆ డ్రెస్ ధరించాలి, ఆ యొక్క కవచాన్ని ధరించాలి. కవచాన్ని ధరించాక పరిగెత్తమన్నాడా? పరిగెత్తమని చెప్పాలా? ఏం చెప్పాడు? ఆయన సన్నిధి యందు నీవు ఆనందించాలి. ఆనందించిన తర్వాత ఏం చేయాలంటే అప్డేట్ అవ్వాలి. ఏం చేయాలి? అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అంటే ఏంటి? నీవు రోజు ఆయన సన్నిధిని నీవు అనుభవించాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిని అనుభవిస్తావో నీకు జ్ఞానాన్ని దయచేస్తాడు. అయిక బుద్ధిని, బలాన్ని, శక్తిని, సమస్తాన్ని ఆయన పాదాల చెంత నీకు దయచేసే దేవుడు నా దేవుడు. యొక్క లోకంలో దేవుడి యొక్క లోకం ఏది చెప్తున్నా కూడా పట్టించుకోవద్దు. ఈ లోకము నీవు ఫెయిల్యూర్ అని చెప్తుంది, కానీ దేవుడి దగ్గరికి వెళ్తే యు ఆర్ ఎ టెస్టిమోనీ టు మై లైఫ్. నా యొక్క జీవితం ఏదైతే ఉందో ఆయన మా నామానికి ఒక సాక్ష్యం.
అనుకుంటా ఉండొచ్చు ఇక్కడే ఆగిపోతాను. నో, యు ఆర్ క్రియేటెడ్ టు మేక్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. మహిమ నుంచి అధిక మహిమకి మనము ట్రాన్స్ఫర్ అయితే ఎప్పుడైతే అవుతామో దెన్ వి ఆర్ లీడింగ్ ఏ రైట్ క్రిస్టియన్ లైఫ్. నిజమైన క్రైస్తవంలో నీవు ఉన్నావంటే తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే నీవు ఉన్న ప్రదేశంలోనే ఉండాలా. ప్రమోషన్స్ వచ్చినాయా? యు హ్యావింగ్ ద ప్రమోషన్స్ ఆర్ నాట్? గాడ్ ఈస్ ఆస్కింగ్ యు రైట్ నౌ. You don't have anything. God is saying right now, ask Him, sit in His presence and get the right words from Him and get the wisdom from Him. ఆయన నుంచి నీవు జ్ఞానాన్ని, బుద్ధిని, బలాన్ని తీసుకొని ఆ యొక్క ప్రతి చీకటి నుంచి వెలుగుగా మీరు మార్చుకుంటారని నేను నమ్ముతూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించింది. సందేశాన్ని మనం ఫస్ట్ సురేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు ఇస్తాము. ఈ ఆరాధన కార్యక్రమంలో వచ్చినందుకు కనుక మనం పద కార్యక్రమంలో మనం వెళ్తా ఉన్నాం. దయచేసి పద కార్యక్రమాన్ని మాస్టర్ రామేశ్వరరావు గారు వచ్చిన నడిపించవలసిన ప్రారంభం. అలానే సోదరుడు రవి కూడా